వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాపురంలో కొంతమంది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు కోరుకొండ సర్కిల్ సిబ్బంది పోలీసులు అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 4 వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు గోసంశెట్టి వీరప్రసాద్ అలియాస్ వీరబాబు, కాపురంకి చెందినవాడు. అలానే జూజుల బాలచక్రం అలియాస్ బాల, ఇతను కూడా కాపురం. నల్లాల లక్ష్మీ నరసయ్య అలియాస్ బుజ్జి, ఇతను అచ్యుతాపురం గ్రామం, గోకవరం మండలం. 4వ వ్యక్తి పేరు కొడతాల నానాజీ అలియాస్ నిక్కర్ నానాజీ, ఇతను గుమ్మలదొడ్డి గ్రామం, గోకవరం మండలం. వీళ్ళ 4 కూడా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఒక ఐడి తీసుకుంటారు, అడ్మిన్ ఐడి. ఈ అడ్మిన్ ఐడీస్ తీసుకొని ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఆ ఐడీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఐడీస్ ద్వారా మనీ డిపాజిట్ చేయించుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనమాట. ఈరోజు జరుగుతున్న ఆస్ట్రియా బెల్జియం లీగ్ మ్యాచ్కి సంబంధించింది కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మన వాళ్ళు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు 8,40,000 రూపాయల క్యాష్ని పట్టుకోవడం జరిగింది. అది సీజ్ చేశాము. అలానే ఒక 8 మొబైల్ ఫోన్స్ని, ఒక హీరో యాక్టివా స్కూటీని, 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల 4 కూడా అరెస్ట్ చేశాము. కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అలానే ప్రధాన సూత్రధార అయినటువంటి రాకేష్, ఇతను వైజాగ్లో ఉంటాడు. అతను వీళ్ళకి ఐడీస్ సప్లై చేయడం జరుగుతుంది. అతనితో పాటు ఇంకో కొంతమందిని కూడా సూత్రధారులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. నేను చెప్పేది కూడా అంటే అపరిచిత వ్యక్తులకి ఎవరికి కూడా ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ యాంటీసిడెంట్స్ అంటే వాళ్ళ పూర్వ నేర చరిత్ర ఏంటి అనేది స్టేషన్లో సంప్రదించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఎవరంటే వాళ్ళు వస్తూ ఉంటారు, రెంట్కి తీసుకుంటూ ఉంటారు. రెంట్కి తీసుకున్న వ్యక్తి ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అనేది కూడా ఇంటి యజమాని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి తెలియని పక్షంలో పోలీస్ స్టేషన్ని సంప్రదిస్తే మేము వాళ్ళ వివరాలు, వాళ్ళ నేర చరిత్ర విచారించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అన్నమాట. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.